వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ధారూరు మండలంలోని నాగన్పల్లి, తరిగొప్పల గ్రామాల్లోని మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. ఇక ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకున్నట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 2500 ఎకరాలు మక్క ఉంది మేడం. 2500 ఎకరాలు జొన్న పంట. 5000 ఎకరాలకు 5000 ఎకరాలు పంట వచ్చి రెడీ ఉంది. జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో ధారూరు మండలంలో నాగసాన్పల్లి చూసాము. అట్లే తరిగొప్పలకు సంబంధించి ఇక్కడ రైతులందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. రైతులు పంటలు పండించి పంటలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తూ ప్రభుత్వం స్పందించిన సందర్భంలో మధ్యవర్తులకు, దళారులకు అమ్మేసి రైతులు ఏ విధంగా నష్టపోతుందనేది మా మాజీ శాసనసభ్యులు, పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, కనీసం వాళ్ళకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అన్నప్పుడు చూద్దామని వచ్చాను. కానీ నాగసాన్పల్లి వెళ్ళినప్పుడు ఊరంతా రోడ్లపైన మక్కలు పోసుకొని 20% పంటనే తీసినామమ్మా, ఎవరు కొంటలేరు, ఎక్కడ పోవాలో అర్థమైతలేదు, ప్రభుత్వం స్పందిస్తలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండా అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా బాధిస్తుంది. రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఎన్నికల కన్నా ముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే తిరిగి వెనక్కి చూసుకుంటే రైతులను గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగా చేసుకుంటున్నారు.